అయ్యా మరి నా పేరు ఏంటి బంగారు గుళ్ళ ఎట్టి గుళ్ళ ముందర గడస్తమ్మ ఆడుతున్నారు. గడస్తమ్మానికి ఒక వేళ్ళ కొలుసు తెంపుతారు ఆయన నీకు గది జీవనాథని చెప్పినాడే. అక్కడ మల్లయ్య వీరశంకరుడు ప్రాణం తీసిండు. అక్కడ నా భార్య బ్రహ్మరామన్న 7 కోటలు ఉండరాదన్నాడు మల్లయ్య. కోట దిక్కు మల్లయ్య ఎడమ కాలుతోటి చార్చి తగ్గదన్నది 7 కోటలు పిడికల వృద్ధి కొట్టబట్టి కూలిపోతా ఉన్నాయి. మళ్ళీ గురి పడుతుంది. మళ్ళీ వచ్చిపోతారు కోడి కూసిపోయి వాసం మన చెల్లెలు తీసుకొని రావచ్చురా. అనుకోని ప్రకారంగా బల్లివల్ల ఉన్నటువంటి ఈ ప్రకారంగా చెట్ల మీద కూర్చున్నారు. అక్కడ పెద్ద పెద్ద మాట గుంతలు తీసారు. మాట గుంతలు కూడా మల్లడ పడతాడు మన చెల్లెలు తీసుకొని రావాలి. ఆ మాట కూడా తప్పించుకున్న వల్లయ్య ఆ పానాల లోపలికి వెళ్ళి ఉండమండి నీళ్ళు చూడ మీదకి గమని కొట్టిండు అవతల వాడు దొరికిండు. పడుతున్నాయి. నాకేసమేమరా నువ్వు నాకేసమేందే చీసి అక్కడ తప్పించుకుని ఊరేస్తే నాకు పడ్డది ఆమె తాడేస్తే నాకు ఊరి పడ్డ చిరిగి పాడిపోతూనే ఉండరా. అనుకోని మళ్ళీ ఎక్కడ మీద వెళ్ళి పోతామన్నాడు. ఎడుగుడు మంచి వెనక మరల వాళ్ళు పోతామన్నారు. ఎర్ర దిగులు గట్టన్నా
చేడు దొంగలు కొట్టు నా చేతిలో మరొక సోలం తీస్తున్నా అటువంటి ఆ దొంగల ప్రాణం తీస్తామో చిల్లర ఏడుగు దొంగలు కొట్టు ఆ మంత్రి చిన్నారు రామకిచ్చుండ మల్లన్న అందరాన్ని తెలవలేక చిల్లరాలు బట్టి ఏడుగురు దొంగలు దెబ్బలు కొడతా